గమనించాలి. మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హతను కలిగిస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. నేను పరిశుద్ధంగా జీవిస్తాను, పాపమును అసహ్యించుకుంటాను, దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తాను, లోకంకు దూరంగా జీవిస్తాను, దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తాను, లోకంకు దూరంగా జీవిస్తాను, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తాను, దేవుడు ఇష్టపడే జీవితాన్ని జీవిస్తాను, దేవుని మెప్పును పొందుకునే జీవితాన్ని జీవిస్తాను అని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో, ఆ విధంగా జీవిస్తామో మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హతను మనం పొందుకుంటాము. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ఈ రోజును చూడడానికి అవకాశం ఇచ్చాడు. మరొక సంవత్సరాన్ని చూసే అవకాశాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పటి నుంచైనా మంచి నిర్ణయం తీసుకుందామా? ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందామా? ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని సరిచేసుకుందామా? ఇప్పటి నుంచైనా దేవుడు మెచ్చిన జీవితాన్ని జీవిద్దామా? ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని దేవుడు కోరుకున్నట్లుగా మార్చుకుందామా? రేపటి దినాన ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మార్చుకొని రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందామా? మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. మంచి నిర్ణయం తీసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.